అందరికీ నమస్కారం. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, రాజరాజేశ్వరి అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సోరంపూడి భానుకోటేశ్వరి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. జయ శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మే నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ముందుగా మే నెల గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అలాగే రమ, మేషరాశిలో రవి బుధుల సంచారం ఉంది ప్రస్తుతం. మేషరాశిలో ఉన్న రవి బుధులు 15వ తారీఖు నుంచి మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి బుధ భగవానుడు ట్రాన్స్ఫర్ అవుతాడు. బుధ భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు. అలాగే సూర్యనారాయణ మూర్తి 16వ తారీఖు నుంచి మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. వృషభ రాశిలో శుక్రాచార్యుల వారి సంచారం ఉంది. శుక్రాచార్యుల వారు సంచారం చేస్తున్న వృషభ రాశి నుంచి ఆయన మిథున రాశిలోకి వెళ్తారు. అది ఎప్పుడు వెళ్తారు? ఈ నెల 15వ తారీఖు వెళ్తారు. ఈ నెల కారణ అంటే 30వ తారీఖు బుధుడు కూడా వృషభ రాశిలో ఆయన సంచారం సాధించి మిథున రాశిలోకి వెళ్తారు. మనకి సింహరాశిలో కేతుదేవుని సంచారం ఉంది. కుంభరాశిలో రాహుదేవుని సంచారం ఉంది. శనేశ్వరుడి సంచారము, మంగళ సంచారము మీనరాశిలో ఉంది. మంగళ శని సంచారంలో మంగళ సంచారానికి బ్రేక్ పడుతుంది. 11వ తారీఖు వరకు ఆయన మీనరాశిలో ఉంటాడు. 12వ తారీఖు నుంచి ఆయన మేషరాశిలోకి వస్తాడు. ఇవి ఈ నెల 3 గ్రహాలు మారుతున్నాయి. రవి మేషం నుంచి వృషభంలోకి వస్తున్నాడు. మీనరాశిలో ఉన్న మంగళ్ ఇక్కడికి వస్తున్నాడు, మేషంలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు కూడా మిథున రాశిలోకి, 2 రాశుల్లో వీళ్ళ సంచారం ఉంది. మరి గ్రహాల మార్పు వల్ల ఏదైనా ప్రత్యేకత ఉందంటారా? సూర్యనారాయణ మూర్తి 15వ తారీఖు వరకు ఉచ్చ రాశి అయిన మేషరాశిలో ఉండడం ఇది ఒక మంచి ఇంపాక్ట్. ఎప్పుడైనా ఏ గ్రహం అయినా ఉచ్చ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనకి గోచార రీత్యా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సూర్యబలాన్ని పెంపొందించుకోవడానికి చాలా మంచి సమయం. సూర్యబలం పెరగడం వల్ల ఏమవుతుంది? వృత్తిలో ఆటంకాలు లేకుండా మంచి కీర్తినిస్తాడు. సూర్యభగవానుడు కీర్తి ప్రదాత. ఎవరికైనా మంచి పేరు రావాలని కోరుకుంటారు కదా, అలా మంచి పేరు రావడానికి, ఆత్మబలం పెరగడానికి, ఆత్మస్థైర్యం పెరగడానికి ఈ మాసం రవి బలం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే మంగళ ఆయన స్వక్షేత్ర గతుడు అవుతున్నాడు. ఎప్పుడు? 12వ తారీఖు నుంచి ఆయన మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తున్నాడు. స్వక్షేత్రంలో ఉన్న ప్లానెట్ కూడా మనం చాలా బాగా కన్సిడర్ చేస్తాము. అంటే ఒక బలం కలిగి ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు మీ ఇంట్లో మీకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, మీ ఆఫీస్లో మీకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అదే ఏదైనా పార్టీ మోడ్లో ఉంటే ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మీకు ఇష్టం లేని ప్రదేశం ఉంటే ఎవరికైనా స్ట్రెంగ్త్ లూజ్ అవుతారు. ఇప్పుడు మీ ఇంట్లో ఉంటే మీకు స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుందంటే మనం హాయిగా ఉన్నామంటే గ్రహం స్వక్షేత్రంలో ఉన్నట్టు. ఆఫీసులో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందంటే గ్రహం మూల త్రికోణంలో ఉన్నట్టు. పార్టీ మోడ్లో ఇంకా సంతోషంగా ఉన్నామంటే గ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నట్టు. సో పార్టీ మోడ్లో 15వ తారీఖు వరకు సూర్యనారాయణ మూర్తి ఉన్నాడు. స్వక్షేత్రంలో మేషరాశిలో మంగళ ఉన్నాడు. సో ఇవన్నీ మంచి బలాన్ని అనుసరిస్తున్నాయి. అందరూ ఈ మాసం చివరిలో బుధుడు కూడా ఆయన స్వక్షేత్రగతుడు అవుతాడు. ఇవన్నీ కూడా మంచి గోచారంలో మంచి ఇంపాక్ట్ కలిగించే గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి సూచిస్తున్నాయి రమ. అందరికీ బాగుండబోతుంది. అయితే అమ్మ, గోచారం ఫలితాలు చూసుకోవాలా, జన్మజాతక ఫలితాలు చూసుకోవాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. చెప్పండి అమ్మ. జన్మజాతక ఫలితాలనే మనం అనుసరించాలి. అయితే గోచారం కూడా ఇగ్నోర్ చేయకూడదు, రెండూ చూసుకోవాలి. ఇప్పుడు మరి ఏలినాట్స్ అని అంటారు, అష్టమశని అంటారు, అర్ధాష్టమశని అంటారు. ఇది గోచారం ప్రకారం వచ్చినట్టే కదా. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు, ఇప్పుడు దాంట్లో మనం చూస్తే కుంభరాశి వాళ్ళు ఏమంటారు, మాకు ఏలినాట్స్ అని జరుగుతుంది అని చెప్తారు. మీనరాశి వాళ్ళు కూడా ఏలినాట్స్ అని జరుగుతుంది అని చెప్తారు. ధనురాశి వాళ్ళు అర్ధాష్టమశని జరుగుతుంది, అందుకే పరిస్థితులు బాగాలేదని చెప్తారు. మరి అది గోచారమే కదరమ్మా. గోచారము జన్మజాతకంలో డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది, సపోజ్ గోచారంలో బాగా ఉందనుకోండి, జన్మజాతకం బాగోలేదు అనుకున్న ఎగ్జాంపుల్కి, గోచారంలో బాగున్న అన్న అంశము జన్మజాతకం బాగాలేదన్న అంశాన్ని పరిరక్షిస్తుంది. మరీ ఇంత ఇబ్బందులు, సపోజ్ ఎవరికైనా 1 లక్ష రూపాయలు లాస్ వచ్చే స్టేజ్లో ఉంటే 1,00,000 పోకుండా 10,000తోనో 1,000 రూపాయలతోనో తగ్గట్టు చేస్తుంది. బాగా ఇప్పుడు గోచారం బాగుంది, జన్మగ్రహస్థితులు బాగున్నాయి, అప్పుడు ఏంటంటే మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఎందుకంటే కొన్నిసార్లు గోల్డెన్ పీరియడ్స్ అని మనం చెప్తూ ఉంటాం. అది ఎప్పుడు జరుగుతుంది? మన జన్మజాతకం బాగుండి గోచారం కూడా బాగా ఉంటే అది గోల్డెన్ పీరియడ్ కింద రూట్ అవుతుంది. సో సపోజ్ గోచారం బాగాలేదు, జన్మజాతకం బాగా ఉంది, అప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మనకంతా బాగానే ఉంటుంది, బ్యాలెన్సింగ్. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే మన జన్మజాతకం మంచి పీరియడ్లో ఉండి గోచారం బాగోకపోతే, మన జన్మజాతకాన్ని అనుసరించి, మన లగ్నాన్ని అనుసరించి, మన రాశిని అనుసరించి బాగోకపోతే పరిహారం చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఉన్నదంతా బోటుకు చిల్లు పెట్టినట్టు పోతూ ఉంటాయి.
అవును. నీళ్లు పోతూ ఉంటాయి, ప్రయోజనం ఉండదు. కొంత యోగం తగ్గుతూ ఉంటుంది. అందువల్ల పరిరక్షించుకోవడానికి గోచారం మనం ఫాలో అవ్వాలి. అది జన్మజాతకానికి అప్లై చేసుకోవాలి. అందుకే కదా ఇంతమంది జ్యోతిష పండితులు వారఫలాలు కానీ మాస ఫలాలు కానీ పక్ష ఫలాలు కానీ చెప్పేది. అవునమ్మా, అందరికీ మేలు చేయడానికి, రక్షించుకుంటారు వాళ్ళని. సో దానికి వైటల్ రోల్ ప్లే చేస్తున్న గోచారం, సందేహం ఈక్వల్ గానే ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఒకటి జన్మజాతకం బలం బాగా ఉంటే అప్పుడు గోచారము ఒకవేళ బాగోపోయినా మరీ ఎక్స్ట్రీమ్ డౌన్ అయితే చూడరు, కాకపోతే ఉన్న యోగం తగ్గుతుంది. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక మంచి డెలిషియస్ ఫుడ్ ఉంది అనుకోండి, ఆ టైంలో మీకు తింటానికి కుదరకపోతే ఆ ఫుడ్ ఉండి ఉపయోగం ఏంటి? అంతే కదా. అది మీరు తీసుకోలేరు, ఏదో వేరే పనిలో వెళ్ళిపోయారు, అది అలానే వదిలేస్తారు, మీకు అది ఉన్నా మీరు తినలేదు కదా. అలా జన్మజాతకం బాగున్నా గోచారం సపోర్ట్ చేయలేకపోతే అనుభవించలేరు, కొంత తగ్గిస్తుంది. అందుకని అనుభవించాలంటే పరిహారం చేసుకుంటే అనుభవించగలుగుతారు. ఖచ్చితంగా మనం ఇవి చూసుకుంటే గ్రహస్థితి తెలుసుకోవాలి, తగ్గట్టుగా పరిహారం ఉంటుంది. కొంతమందికి ఏం తెలియదు. ఓకే, వాళ్ళకి చిన్నప్పుడు ఏదో వాళ్ళ అమ్మగారు వాళ్ళకి తెలిసిన గురువర్యులో వాళ్ళ రాసి చెప్పారు, అప్పుడు వాళ్ళకి ఇది ప్లస్ అవుతుంది. చాలా ప్లస్. జన్మజాతకం లేకపోతే ఇంకా ప్రశాంతత. ఇది పట్టుకొని ఫాలో అయితే బాగుంటుంది. గోచారంలో ఉన్న వాటిలో పట్టుకొని జన్మజాతకం తెలిసిన ప్రశాంతతే మనల్ని మనం ఇంకా పెంచుకోవడానికి ఎలివేట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు సెల్ఫ్ ఫోకస్ ఉండాలి, మన మేక్ ఓవర్ ఉండాలి కదా. మరి జాతకానికి మేక్ ఓవర్ అక్కర్లేదా? అదే గోచారం. గోచార ఫలితాలు నిజంగా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. నిజంగా చాలా మంది ఫాలో అవుతారమ్మా. మాకు ఇలా జరిగింది, కరెక్ట్ గా చెప్పారు. మన ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే అవే కామెంట్స్ వస్తాయి. ఖచ్చితంగా గోచార ఫలితాలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. చాలా చక్కగా చెప్పారమ్మా. ఇందులో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇది క్లారిటీ ఇచ్చారు. అమ్మ, మే నెలలో మిథున రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మే మొదటి పక్షం అంతా కూడా అంటే 15వ తారీఖు వరకు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు ఖర్చులు అవుతూనే ఉంటాయి, అనుకూలతలు రెండు చూస్తారు. ప్రత్యేకించి వీళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నారో అక్కడ పై అధికారులతోటి మన్ననలు ప్రశంసలు బాగా పొందుతారు. చేసే వర్క్ ప్లేస్లో రికగ్నైజేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రికగ్నైజేషనే వీళ్ళకి కెరియర్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. అలా ఉంది. అయితే సెకండ్ పక్షంలో మనం చూసుకుంటే సెకండ్ పక్షం వీళ్ళకి దేవతా బలం పెరిగినట్లు అనిపిస్తుంది. ప్రతిదీ కూడా అంతకుముందు బాగా మైండ్కి తీసుకున్న అంశాలు కూడా అంత సెన్సిటివ్గా తీసుకున్న అంశాలు ఈ 15వ తారీఖు నుంచి, ఈ మాసంలో 15వ తారీఖు నుంచి లైట్ తీసుకుంటారు. ఏమవుతుంది, ఎన్ని జ్యూస్ వచ్చాయి, ఇలాంటివి అంతా బాగుంటుంది. అంటే ఏదో పరిస్థితులు ఉంటాయి అనుకోదు. ఇప్పుడు మనకి మన మనోధైర్యం బాగా ఉంటే కొండంత కష్టం కూడా గోరంతగా కనిపిస్తుంది. మనోధైర్యం కోల్పోయినప్పుడు గోరంత కష్టం కూడా కొండంతగా చేసి చూసేస్తాం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఏదున్నా కూడా చాలా ఈజీ గోయింగ్ నేచర్ ఉంటుంది. శుక్ర భగవానుడు వీళ్ళ రాశిలో సంచారము ఈజీ గోయింగ్ మెంటాలిటీ ఇస్తుంది. ఈ ఈజీ గోయింగ్ మెంటాలిటీనే వాళ్ళని కెరియర్లో ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళేట్టు చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎవరైనా వ్యాపారస్తులు ఉన్నారు, ఒక చోటికి వెళ్ళారు, వాళ్ళు ఏదో అవమానకరంగా మాట్లాడారు అనుకోండి ఎగ్జాంపుల్కి. వీళ్ళు అవమానకరంగా మాట్లాడారు, ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు అని ఆలోచించుకోకుండా ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి మనం ఫేస్ చేస్తేనే కదా మనకి బాగుండేది అని ఆలోచన వస్తుంది. వాళ్ళతోటే ఉంటారు, వాళ్ళే ఇంప్రెస్ అయ్యి వీళ్ళు భలే సమర్థులు, ఘటన సమర్థులు, వీళ్ళని ఇంకా మనం ఒక 10 మందికి చెప్పాలి, అలా వస్తుంది. అది ఉద్యోగస్తులైనా సరే, సపోజ్ బాసును కలవడానికి వెళ్ళారు, ఏదో పర్ఫార్మెన్స్ వైజ్ ఒక 2-3 మొట్టికాయలు పడ్డాయి అనుకోండి, పడితే ఇది నా గ్రోత్కే వేశారు అని ఆలోచిస్తారు. అంటే థాట్ ప్రాసెస్ మారుతుంది. దానికి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఇవన్నీ దేనికి లీడ్ అవుతాయి, మంచి అదృష్టకరమైన సమయానికి లీడ్ చేస్తుంది మిథున రాశిలో ఉన్న. చాలా బాగుంది. మిథున రాశి వారికి మిథున లగ్నం, మిథున రాశి. అమ్మ, అలాగే ఈ నెల మొత్తం ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా చెప్పండి. ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే కూడా కుంకుమ నుదుటిన ధరించి సూర్యనారాయణ మూర్తికి, రవికి అర్ఘ్య ప్రదానం చేస్తే కనుక ప్రతిరోజు కూడా మర్చిపోకుండా, ఆడవాళ్ళు అయితే 4 రోజులు చేయకూడదు, ఇది అందరికీ తెలిసిందే, బట్ అయినా ఒకసారి చెప్పడం నా బాధ్యత కాబట్టి, నా ధర్మం కాబట్టి చెప్తున్నాను. రవిలో సకల దేవతలు ఉంటారు. ఎందుకంటే అమ్మవారి యొక్క చక్షువు, దివ్య చక్షువు, ఆయన పరమశివుడి యొక్క దివ్య చక్షువు. మనం దేవీ దేవతల కళ్ళు విడిగా చూడలేం. సూర్యుని చంద్రుడిని చూస్తే అమ్మవారి యొక్క 2 కళ్ళను మనం చూసినట్లే, అలా పొద్దున్నే అలా అమ్మవారి కళ్ళు పరమశివుడి కన్నుగా భావించి సూర్యనారాయణ మూర్తికి నీ చక్షువుకి, దివ్య చక్షువుకి నమస్కరిస్తున్నానని చెప్పి నమస్కరించి అర్ఘ్య ప్రదానం ఈ నెల పొడుగుతా చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మేషరాశిలో ఆయన ఒక పక్షం వరకు ఉంటున్నాడు. ఇది మంచి మనలో ఉన్న రవి బలాన్ని పెంపొందించుకోవడానికి ది బెస్ట్ పీరియడ్. ఈ రెమెడీ అందరికీ
చక్కగా ఆచరించవచ్చు, మంచి ఫలితాన్ని చూస్తారు. మంచి పరిహారం చెప్పారమ్మా. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.